everyone, welcome to my channel Unlimited Gupshup. So ivala I am going to give you a demo on Instapot. So మొత్తం డీటెయిల్ గా మీకు కాస్ట్ ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ వాంట్ టు ఈవెన్ కుక్ అ డిష్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, వర్చువల్లీ ఎంజాయ్ చేద్దాము. అయితే ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విత్ దట్ లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇండియాలో నిజంగా మనకి వర్త్ ఇట్టా కాదా అన్న నా ఒపీనియన్ కూడా నేను మీతో షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. సో మనం మొత్తం వీడియో డీటెయిల్ గా చూసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో మేము ఈ ఇన్స్టాపాట్ అమెజాన్లోనే పర్చేస్ చేసామండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఇండియా కంపాటబుల్ ఇన్స్టాపాట్ అండ్ ద బ్రాండ్ నేమ్ ఇస్ ఆల్సో ఇన్స్టెంట్ పాటే అనమాట. అండ్ యాజ్ యూ కెన్ సీ మనకి 20 amps వోల్టేజ్ ఉండాలి. దట్ ఈస్ వెన్ ఇట్ ఫంక్షన్స్ కరెక్ట్లీ అండ్ అక్యురేట్లీ. చాలామందికి డౌట్స్ ఉంటాయి బికాస్ దిస్ ఇస్ ఫారెన్ బ్రాండ్, ఇండియాలో వర్క్ అవుతుందా లేదా అని. అందుకనే మీరు amazon.in మీరు బుక్ చేసుకుంటే అది బెనిఫిషియల్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దట్ లింక్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఈ పార్టీకి మీరు గెస్ట్ చేసి ఉంటారు దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెజిటబుల్ పులావ్ ఇన్ దిస్ డిష్ బికాస్ ఐ వాంటెడ్ టు రియలీ షో ది యాక్చువల్ సైడ్ ఆఫ్ ఇట్ యాజ్ వెల్. అయితే మనము ఒకసారి ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. బిఫోర్ దాట్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి వుడ్ వాంట్ టు నో ది ఐడియా ఆఫ్ ద కెపాసిటీ, దెన్ దిస్ ఇస్ 5.7 liters అండి. అండ్ ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 9,900 odd rupees, సో అప్రాక్సిమేట్లీ 10,000 అనుకోండి. దెర్ ఇస్ ఆల్సో 3 liters version in this which is again costing around 8,000. బట్ అది మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు తీసుకోవచ్చు, అంటే మీ యూసేజ్ బట్టి కూడా. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 7-in-1 రీప్లేస్మెంట్ ఇన్స్టెంట్ డ్యూయో పాట్ అంటారు. అండ్ ఇట్ కమ్స్ విత్ 14 touchable programs anamata. So we will go through each of these programs. Before that, 7-in-1 అని ఎందుకంటారు అంటే, as you can see, this is or can be a replacement for your pressure cooker, your slow cooker, అంటే kind of an electric cooker అనుకోండి, pressure cooker, then you have steam cooker, then also rice cooker. So pretty much మీరు సార్ట్ చేసుకోవాలన్నా లిటరల్లీ యాజ్ సింపుల్ యాజ్ అన్ ఆలూ ఫ్రై అయినా కూడా మీరు ఇందులో చేసుకోవచ్చు. సో దట్స్ వై దే సే దిస్, దే కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్స్టెంట్ పాట్ డ్యూయో 7-in-1 అని. అయితే 14 టచబుల్ ప్రోగ్రామ్స్ అన్నా కదా. సో దీస్ ఆర్ ఆల్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇఫ్ యూ కెన్ సీ క్లియర్లీ, సో యూ కెన్ డూ సమ్ సూప్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఎనీ దాల్ ఆర్ బీన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్. బీన్ అంటే బేసిక్గా ఎనీ కర్రీ రిలేటెడ్, దెన్ చికెన్, మీట్, ఇవన్నీ కూడా కవర్డ్. సో స్లో కుక్ చేసుకోవచ్చు. స్లో కుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యు ఆర్ డూయింగ్ దాల్ మఖని అనుకోండి అండ్ యూ వాంట్ టు కుక్ ఇట్ ఫర్ అ లాంగర్ టైమ్. సో మీరు స్లో కుక్ అని పెట్టేస్తే అది స్లోగా బాయిల్ అవుతూ ఉంటుంది. దట్స్ వెన్ ద ఫ్లేవర్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్. కాబట్టి ఫర్ సమ్ డిషెస్, సో దట్స్ వేర్ యూ చూస్ స్లో కుక్. సాటే అంటే మీ అందరికీ కూడా తెలిసిందే. సో యాజ్ సింపుల్ యాజ్ అ ఫ్రై అనుకోండి, డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు మీరు. దెన్ ప్రెషర్ లెవెల్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. డిలే స్టార్ట్ అంటే ఏంటంటే యూ కెన్ పుట్ ఆల్ ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఈ పులావ్ ఆఫ్టర్ 1 hour నేను మెషిన్ స్టార్ట్ అవ్వాలి అని నేను అనుకున్నాను అనుకోండి ఇన్స్టెంట్ పాట్. సో ఐ కెన్ పుట్ ఆల్ ఆఫ్ దీస్ ఐటమ్స్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు రియలీ ఫ్రై, ఐ జస్ట్ వాంటెడ్ లైక్ అ వెజిటబుల్ పులావ్ లాగా, ఐ కెన్ క్లబ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ అ డిలే స్టార్ట్. ఆఫ్టర్ 1 hour స్టార్ట్ అవ్వాలి అని అది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది. అండ్ దెన్ కీప్ వామ్ అందరికీ తెలిసిందే. దెన్ ప్రెషర్ కుక్. సో దిస్ ఇస్ ద మోడ్ ఇన్ విచ్ యూ కెన్ ఆల్సో కుక్ యువర్ రైస్ ఆర్ ఆల్సో యునో ప్రెషర్ కుక్ అంటే ఈ ఐటమ్స్ కూడా మనం పెట్టి అదే చేయబోతున్నాం ఇవాళ. దట్స్ ద మోడ్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్. సో వీ విల్ సీ హౌ ఇట్ వర్క్స్. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ yogurt maker. This is quite popular in the ఫారిన్ కంట్రీస్ బికాజ్ అక్కడ తొందరగా యోగట్ అనేది సెట్ అవ్వదు కాబట్టి చాలామంది ఇందులోనే హీట్ చేయడం మిల్క్ని, దాని తర్వాత కూల్ చేసి కొంచెము ఈ వాళ్ళ దగ్గర కొంచెం ఈ కర్డ్ బ్యాక్టీరియల్స్ అని అంటారు కదా. సో యూ పుట్ దట్ అండ్ దెన్ దట్స్ వెన్ యువర్ కర్డ్ విల్ సెట్. బట్ మనకంత ఇండియాలో అవసరం లేదు. అండ్ దెన్ యూ హ్యావ్ ఇడ్లీ. సో మీరు ఇడ్లీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్స్టెంట్ పాట్కి కావాల్సినట్టుగా ఈ మధ్య డిజైన్ కూడా చేస్తున్నారు ఇడ్లీ ప్లేట్స్. సో మీరు ఆ ప్లేట్స్లో పెట్టుకుని యూ కెన్ కుక్. దెన్ యూ హ్యావ్
ఓట్ మీల్, మల్టీగ్రెయిన్ అండ్ ఆల్సో రైస్. సో మీరు ఎప్పుడైనా ప్లెయిన్ రైస్ అంటే ఈ ప్లెయిన్ రైస్లో పెట్టేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ప్రిటీ మచ్ ఆల్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. Now I will tell about all of the parts as well that are part of it. మీరు కనుక చూస్తే ఇదంతా కూడా ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్ మేడ్ అనమాట. దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి విచ్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఇలా లిడ్ మనం ఓపెన్ చేసుకుంటే కొంచెం జూమ్ ఇన్ చేసుకుందాము. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద సిలికాన్ రబ్బర్ అనమాట. ఇది మెయిన్గా మనకి ప్రెషర్ కంట్రోల్కి వాటి కోసం అని చెప్పి, రెగ్యులర్ మన ప్రెషర్ కుక్కర్స్ ఎలా ఉంటాయో దిస్ ఇస్ ఆల్సో ద సేమ్. అయితే ఈ పైన లిడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనము ఫ్లోటింగ్ వాల్వ్ అని అంటాం అనమాట. యూజువల్గా వెన్ యు ఆర్ కుకింగ్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ సీలింగ్ అని రాసింది కదా, సో మనము పెట్టాక ఇది ఆటోమేటిక్గా ఆ డైరెక్షన్కి తిరుగుతుంది. తిరగకపోతే వీ షుడ్ మాన్యువలీ జస్ట్ మూవ్ ఇట్ టు సీలింగ్, అంటే స్టీమ్ అంతా లాక్ అవ్వాలి అన్నట్టు. అండ్ కుకింగ్ అంతా అయిపోయాక ఆటోమేటిక్గా అదే వెంటింగ్ అన్న పొజిషన్కి వచ్చేస్తుంది. బట్ ఈ వెంటింగ్ ఒక్కొక్కసారి రానప్పుడు మనము ఇఫ్ యూ థింక్ ఇట్ ఇస్ కుక్డ్ ఎనఫ్ యూ కెన్ యూజ్ అ స్పూన్ ఆర్ సంథింగ్ అండ్ టర్న్ ఇట్. డోంట్ పుట్ యువర్ హ్యాండ్, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా హాట్గా మీకు స్టీమ్ బయటకు వస్తుంది అనమాట. సో అది ఈ మెయిన్ లిడ్. బట్ దీన్ని లాక్ చేసే పద్ధతి కూడా మనకి ఇక్కడ క్లోజ్ ఓపెన్ అని ఆల్రెడీ రాసింది. సో యూ నీడ్ టు జస్ట్ ప్లేస్ ఇట్ అండ్ యూ నీడ్ టు క్లోజ్ ఇట్. ఇలా లాక్ అయిపోతుంది అనమాట. సో లోపల కూడా మనం పార్ట్స్ ఒకసారి చూద్దాము. సో లోపల కనుక మీరు చూస్తే ఇది వాళ్ళు ఇచ్చేది. సో దిస్ ఈజ్ యువర్ 5.7 లీటర్స్ కెపాసిటీ. అయితే దిస్ ఈజ్ ఆల్సో డిష్ వాషర్ సేఫ్. సో దీన్ని బట్టే మీకు మారుతూ ఉంటాయి అనమాట. దీంట్లో సైజెస్ 3 లీటర్స్ కానీ 5.7 లీటర్స్ కానీ మీరు డైరెక్ట్గానే ఇందులో కుక్ చేసేసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. లేదు అంటే మీరు ఒకవేళ ఇడ్లీ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మనకి ఇడ్లీ ప్లేట్స్ ఎలా ఉంటాయో ఇన్ ద సేమ్ వే యూ కెన్ పుట్ ద ఇడ్లీ స్టాండ్ ఇన్ దిస్ అండ్ మీరు ఇడ్లీ స్టీమ్ ఆర్ ఇడ్లీ అన్న మోడ్ క్లిక్ చేసుకోవాలి. సో ఇలా మనకి ఎక్స్ట్రా స్టాండ్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. అందుకు మీరు ఒకవేళ ఏమైనా చిన్న డిషెస్ ఏమైనా కుక్ చేసుకోవాలండి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దాల్ ఆర్ పప్పు కుక్ చేసుకోవాలంటే ఇంకో స్మాల్ డిష్లో పెట్టి మీరు ఈ స్టాండ్ని ఇలా లోపలకి ప్లేస్ చేసేసుకుని దెన్ మీరు ఈ లోపలకి పెట్టేసుకోవాలన్నమాట. ఇట్ క్యాన్ బి ఎనీ డిష్ ఆర్ యునో యాజ్ స్మాల్ యాజ్ ఈవెన్ అ కప్. సో మీరు ఇలా కొంచెం వాటర్ పోసుకుని పెట్టుకుని మీరు కరెక్ట్ మోడ్, దాల్ అన్న మోడ్ ఉంది కదా, ఆ దాల్ అన్న మోడ్ని మీరు క్లిక్ చేసేస్తే అదే ఆటోమేటిక్గా కుక్ అయిపోయాక మీకే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తుంటే దిస్ ఈజ్ ద కార్డ్ వేర్ యూ ఆర్ సపోజ్ టు కనెక్ట్. సో అక్కడ మీరు స్విచ్ బోర్డ్లో మీరు ప్లగ్ ఇన్ చేసేసాక ఎక్స్టెండెడ్ కార్డ్ ఇక్కడ ఉంది. అండ్ ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ దిస్ ఈజ్ అ స్మాల్ కంటైనర్ టు క్యాప్చర్ ఎనీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్టీమ్. సో మనకి బయట ఎక్కడ లీకేజ్ అవ్వకుండా అది ఈ క్యాప్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు రిమూవ్. సో ఇలా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట దీంట్లో ఏదైనా ఎక్సెస్ ఏమైనా వెళ్తే. అండ్ ఈజీ టు ప్లేస్ యాజ్ వెల్. సో ప్రిటీ మచ్ that's how the whole of the Instapot works. చాలా మంది లీకేజెస్ ఉంటాయా అవి అని కొంతమంది కన్సర్న్స్ ఉన్నాయి. బట్ there is no leakage as such provided you connect it to a correct plug with 20 amps, then you are all good. సో ఆ ప్రికాషన్ మాత్రం మీరు తీసుకోండి. అండ్ దిస్ కమ్స్ విత్ ఇన్బిల్ట్ టెంపరేచర్ కంట్రోల్ అనమాట. వీటికి వెనకాల అవన్నీ చిన్న చిన్ని డివైజెస్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ షేప్. సో నథింగ్, యూ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ అబౌట్ it. So let us now start cooking our pulav. I just wanted to show this as an example for all of you. అంటే ఎలా ఉంటుంది అని మీకు కూడా రియల్ ఎక్స్పీరియన్స్ రావాలి అని. సో మొత్తం వీడియో అంతా చూడండి ఎండింగ్ వరకు, బికాస్ ఐమ్ గోయింగ్ టు కవర్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ యా, లెట్స్ గెట్ ఇన్ టు కుకింగ్. ఓకే, సో నేను స్విచ్ ఆన్ చేసేసాను. ఆన్ చేసేసిన వెంటనే యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఆఫ్ మోడ్లో ఉంది. అయితే మనం ఫస్ట్ సార్ట్ అన్న మోడ్లోకి క్లిక్ చేసేసేటప్పటికి అది 30 seconds చూపించింది. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ సార్టింగ్ ఆల్సో. అయితే అది ఆన్ అన్న మోడ్లోకి వెళ్ళిపోయింది. సో నౌ మనకి ఇది హీట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇన్స్టెంట్ పాట్. ఇందులో నేను ఇప్పుడు మీకు ఆయిల్ వేయబోతున్నా. కొంచెం ఆయిల్ హీట్ అయిపోయాక దెన్ మనము కొంచెము సార్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ వీ విల్ ప్రొసీడ్ ఇన్ టు our pulav. ఓకే, ఇది ఆల్రెడీ హీట్ అయిపోతుందండి. ఐ కెన్ ఫీల్ ద హీట్. సో మనం కొంచెం ఆనియన్స్ ఫస్ట్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకున్నాక కొంచెం సేపు సార్ట్ అయ్యాక వీ విల్ దెన్ స్టార్ట్ యాడింగ్ కంటెంట్స్.
కెన్ యూ హియర్ ద సౌండ్? స్లోగా స్టార్ట్ అవుతుంది, అది స్లోగా పికప్ అవుతుంది. ఒకవేళ మీకు బాగా హీట్ అవ్వాలి అంటే మీరు కింద యూ కెన్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనమాట. ఓకే, పొగలు కనిపిస్తున్నాయా మీ అందరికీ? ఇట్ ఈస్ వెరీ వెల్ గెటింగ్ సార్టెడ్. అందుకనే దీని 1 pot ఫర్ ఆల్ డిషెస్ అని అంటారు. ఇట్ విల్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ డిషెస్ ఫర్ యూ. యూ కెన్ కుక్ యాజ్ మెనీ ఐటమ్స్ యాజ్ యూ వాంట్. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ 1 pot అండ్ బెస్ట్ పాట్ అని. ఓకే, సో ఇట్స్ గెటింగ్ కుక్డ్. యే! సో ఆల్రెడీ సాటే అయిపోతుంది. ఐ కెన్ గెట్ సమ్ నైస్ స్మెల్. ఎంతైనా ఆనియన్స్ అండ్ గార్లిక్ యాడ్ అవుతే ఆ స్మెల్ వేరు కదా. అరోమా ఇస్ సో గుడ్. సో కెన్ యూ సీ ఆల్రెడీ మనకి కొంచెం బ్రౌన్గా కూడా సాట్ అయిపోయాయి ఆనియన్స్, ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ఇట్. నౌ ఐ విల్ యాడ్ ది అదర్ స్పైసెస్. సో ఐల్ స్టార్ట్ విత్ సమ్ కాజు, some sajira. These are our biryani leaves. Pretty much anni veseseyochu, so we are all good. ఇప్పుడు మొత్తం కొంచెం సాట్ అయ్యాక ఐ విల్ యాడ్ ద రెస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్. బట్ మీరు చూస్తే మాత్రము చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అవి క్రిస్పీగా కరెక్ట్గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తే సో ఇప్పుడు మీకు ఎక్కువ హీట్ ఉందనుకోండి, తగ్గించుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇందాక తగ్గించాను కాబట్టి అది తగ్గుతుంది. లేదు నాకు ఎక్కువ వేడి కావాలి, ఎక్కువ మంచిగా అది వేగాలి అంటే యూ కెన్ ఆల్వేస్ ఇంక్రీజ్ ఇట్. దాన్ని బట్టి మన పాట్ హాట్ అండ్ కూల్ లాగా అది షిఫ్ట్ ఓవర్ అవుతూ ఉంటుంది. సో ఐ విల్ యాడ్ ది అదర్ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో చాలా పర్ఫెక్ట్గా ఇవి కరెక్ట్ షేడ్ ఆఫ్ బ్రౌన్ కూడా వచ్చేసాయి. సో ఐమ్ గోయింగ్ టు యాడ్ ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్, ద వెజిటేబుల్స్. సో సమ్ బీన్స్, సమ్ పొటాటోస్, సమ్ పుదీనా, మింట్ ఫ్లేవర్. మీకు సౌండ్ వినిపిస్తుందా? అమేజింగ్ సౌండ్ కదా. ఐ నో రెగ్యులర్ కుక్కర్స్లో కూడా ఇలా వస్తాయి, బట్ ఎంతైనా ఇన్స్టెంట్ పాట్లో చేసుకుంటుంటే ఆ కిక్కే వేరు, ఆ ఫీలే వేరు. నౌ వీ యాడ్ ది అదర్ క్యారెట్ అండ్ ఫైనలీ సమ్ పీస్. ఓకే పీపుల్, సో we are cooking today. Sauteing. Hey, so salt అయిపోతున్నాయి వెజిటేబుల్స్. యాజ్ యూ కెన్ సీ సౌండ్ కూడా మీకు బాగా వినిపిస్తోందని నేను అనుకుంటున్నాను. కొంచెం సేపు ఐ విల్ లీవ్ ఇట్ ఓపెన్. దాని తర్వాత ఐ వాంట్ టు ఈవెన్ ఫ్రై ద రైస్. ఆఫ్టర్ దట్ ఐ విల్ పోర్ సమ్ వాటర్ అండ్ క్లోజ్ ద లిడ్. బట్ ప్రిటీ మచ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. నేను ఏ మోడ్ కూడా నేను చూస్ చేస్తాను అన్నది మీరు చూదురు కానీ, అండ్ టైం ఎంత పడుతుంది అన్నది కూడా మీరు చూదురు కానీ. స్టే ట్యూన్డ్. Yummy in the tummy. Rice is added. As you can see, rice kuda konchemu సార్ట్ చేస్తున్నాను. అప్పుడు బాగా వస్తుంది అనమాట. మరీ ఎక్కువ ముద్దగా అవ్వకుండా అది కొంచెం విడివిడిగా వస్తుంది అని నా టిప్. ఐ డోంట్ నో, మేబీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఈవెన్ మోర్ టిప్స్. సో మీరు కూడా షేర్ చేసుకోండి మాతో, సో దట్ వీ ఆల్ కెన్ ఇంప్లిమెంట్ దోస్ టిప్స్. సో ఐ విల్ యాడ్ సమ్ వాటర్ నౌ. ఓకే, యాజ్ యూ కెన్ సీ నేను ఆల్రెడీ వాటర్ ఆల్రెడీ నేను పోసేసాను. సో ఇట్స్ గెటింగ్ కుక్డ్. అయితే మనం వీ నీడ్ టు చేంజ్ ఓవర్ ఫ్రమ్ సాట్ మోడ్ టు రైస్ మోడ్. సో మీరు ఫస్ట్ సాట్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసుకోండి అండ్ దెన్ యూ టర్న్ ఆన్ ద రైస్ మోడ్. సో ఎగ్జాక్ట్గా 12 minutes పడుతుంది ఫర్ ఇట్ టు కుక్. ఆఫ్టర్ దాట్ అది ప్రెషర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొంచెం సేపు పడుతుంది. 6 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు ఆటోమేటిక్గా యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్ ఆఫ్టర్ 6 minutes, లేదా రైస్ ఎక్కువగా డ్రై అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే సిన్స్ నౌ ఐ హ్యావ్ స్విచ్డ్ ఇట్ ఓవర్ టు రైస్, నేను ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేయబోతున్నాను. సో వెరీ సింపుల్. సో క్లోజ్ అయిపోయింది. యూ వర్ ఏబుల్ టు హియర్ ద సౌండ్ రైట్. నౌ ఇట్ విల్ స్టార్ట్ కుకింగ్. అండ్ లైక్ ఐ సెడ్, ఇది మీరు కంపల్సరీగా సీల్ మోడ్లోకి దాన్ని మనం పుష్ చేసేసేయాలన్నమాట.
ఓకే, సో ఇట్స్ ఇన్ ద సీల్ మోడ్. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇంతకంటే బియాండ్ ఇట్ వోంట్ టర్న్. అయితే జస్ట్ మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇలా టర్న్ చేసినప్పుడు అది రిలీజ్లోకి వచ్చినట్టు, అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు ఇలా పాపప్ అవుతుందన్నమాట. ఫర్ దట్, బికాస్ వీ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ చూద్దాము, బట్ అదర్వైజ్ లెట్స్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ సీల్ మోడ్ అండ్ ఇట్ నౌ స్టార్ట్ కుకింగ్. లెట్స్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్ ఎవ్రీవన్. వన్స్ ద రైస్ ఇస్ కుక్డ్, అది ఆటోమేటిక్గా 1 నుంచి L అన్న మోడ్కి వెళ్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ కీప్ వార్మ్ లాగా. అది మీరు ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసాక యూ కెన్ స్విచ్ ఇట్ ఆఫ్. ఇలా మీరు చూస్తే అది L మోడ్లోకి వచ్చేసాక ఆఫ్టర్ లైక్ 6, 7 ఆర్ ఈవెన్ 8 అని ఇక్కడ మీకు నంబర్ వచ్చేసాక మీరు స్విచ్ ఆఫ్ చేసేసేయచ్చు. ఆఫ్ చేసేసాక ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇది ఈ పర్టిక్యులర్ ఫ్లోటింగ్ వాల్వ్ మీకు వెంటింగ్ అన్న మోడ్లోకి వెళ్ళిపోతుంది, అండ్ ఈ పక్కనున్న నాబ్ కూడా స్టీమ్ వెళ్ళిపోతుంది కాబట్టి అది లోపలికి ప్రెస్ అయిపోతుంది. బట్ అదర్వైజ్ యూ కెన్ ఆల్వేస్ యూజ్ అ స్పూన్ ఆర్ ఎనీథింగ్. నాకు చేతికి ఇది ఒకటే దొరికింది, సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. స్టీమ్ ఉందా లేదా, అదిగోండి. కెన్ యూ హియర్ ద సౌండ్? సో ఇంకా కూడా స్టీమ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడే పుష్ చేయట్లేదు. మేబీ ఐ విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ అండ్ దెన్ ఐ విల్ అది వెళ్ళిపోతే ఓకే, లేదా ఇట్స్ డన్, దెన్ ఐ విల్ జస్ట్ రిలీజ్ ద స్టీమ్ అండ్ దెన్ జస్ట్ move it to the venting position. I'm just releasing the steam because cook అయిపోయింది already. ఇప్పటికే more than 30 minutes అయిపోయింది మేము turn on చేసి. So I'm going to release it and then we will see how the output is. అది కుక్ అయిందా లేదా అన్నది మనకే తెలిసిపోతుంది. అండ్ ద స్టీమ్ ఈజ్ డన్. సో మీరు చూస్తే పక్కనున్న సేఫ్టీ వాల్వ్ కూడా లోపలికి వెళ్ళిపోయింది, అండ్ దిస్ ఇస్ ఇన్ వెంటింగ్ పొజిషన్ నౌ, అంటే వీఆర్ గుడ్ టు ఓపెన్ ద లిడ్. సో అలా అది ఆ మోడ్లోకి వచ్చేస్తే వీఆర్ గుడ్ అనమాట. మీరు చూసారు కదా, ఇప్పుడు మొత్తం స్టీమ్ అంతా వెళ్ళిపోయింది, వాల్వ్ కూడా లోపలికి వెళ్ళిపోయింది, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్. నేను కూడా మీతో పాటే ఓపెన్ చేస్తున్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ హ్యాస్ కుక్డ్. ఓకే, జస్ట్ ట్విస్ట్ ఇట్. Oh, there you go. Can you see? చూడండి ఎంత బాగా కరెక్ట్గా కుక్ అయిందో. రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. యా, సో ఆర్ డిష్ ఈజ్ రెడీ. ఇంకా కూడా మీకు బ్రాండ్స్ వస్తున్నాయండి ఇండియాలో. వండర్ షెఫ్ వాళ్ళవి కూడా ఈ మధ్య కొత్తగా ఇండియాలోనే ఇన్స్టెంట్ పాట్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు మన వాళ్ళు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై దెమ్ అవుట్, అవి కొంచెం లెసర్ ప్రైస్కి కూడా దొరుకుతున్నాయి. సో యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ దెమ్. మేము ఇది ఆల్రెడీ ముందే పర్చేస్ చేసేసుకున్నాం కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ ది హోల్ డీటెయిల్స్ అబౌట్ ఇన్స్టెంట్ పాట్ సో దట్ యూ గెట్ అ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ ఇట్. సో మొత్తం వీడియో అంతా చూసారు కదా. ద మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఇన్స్టెంట్ పాట్ చూసారు, దాని ఫీచర్స్ చూసారు, కాస్ట్ చూసారు, అండ్ హౌ ద ఫుడ్ ఇస్ కుక్డ్ ఆల్సో మీరు చూసారు ఆల్రెడీ. అయితే నేను ఇండియాలో వర్త్ ఇట్టా కాదా అని చెప్పి అంటూ ఉన్నాను కదా. సో నన్ను అడిగితే మనకి యాక్చువల్గా ఇక్కడ గ్యాస్ బర్నర్స్, గ్యాస్ స్టవ్స్ ఉంటున్నాయి కాబట్టి మనకి కుకింగ్ ఆన్ గ్యాస్ స్టవ్స్ ఇస్ మచ్ మోర్ ఫాస్టర్ అండ్ క్విక్కర్ అనిపిస్తుంది. బట్ యాజ్ అ సబ్స్టిట్యూట్ ఆర్ అన్ ఆల్టర్నేటివ్, ఇఫ్ ఎట్ ఆల్ you need more things for cooking, then you can always think about instant pot. ఎక్కువగా ఇది ఇండక్షన్ బేస్డ్ కుకింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బెనిఫిషియల్, అందుకనే ఇట్ ఇస్ సో వెరీ పాపులర్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ద రీజన్ బీయింగ్ వాళ్ళది ఎక్కువ ఇండక్షన్ బేస్డ్ ఆర్ కాయిల్ బేస్డ్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైం టు కుక్ ద ఫుడ్ ఐటమ్స్ చాలా ఎక్కువ. అదే ఇన్స్టెంట్ పాట్ అయితే వాళ్ళకి ఫాస్ట్గా అవుతుంది కాబట్టి వాళ్ళకి అది చాలా బెస్ట్ ఆప్షన్ లాగా మన వాళ్ళు చాలా మంది అక్కడ వాడుతున్నారు. బట్ ఇన్ ఇండియా ఇట్స్ స్టిల్ 50-50 అనమాట. మీరు కంప్లీట్గా దీనికి స్విచ్ ఓవర్ అయిపోవాలా అన్నది స్టిల్ అ క్వశ్చన్ మార్క్. ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ అవర్ యూసేజ్. So I hope this video was super useful for all of you who would want to purchase an instant pot or who are looking out for options. Tappakunda please do like, share and subscribe to my channel. I will meet you in the upcoming videos. Until then, bye everyone.